అంతర్జాతీయ రాజకీయ యవనికపై ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అగ్రరాజ్యం అమెరికా నుంచి దక్షిణాసియా వరకు మారుతున్న సమీకరణాలు ప్రపంచ దేశాలను ఆలోచనలో పడేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ప్రస్తుత రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న డొనాల్డ్ ట్రంప్ మాటలు, ఇరాన్ అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఈ క్రమంలో పాకిస్తాన్ చేస్తున్న శాంతి ప్రయత్నాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఒకప్పుడు అమెరికా ఫస్ట్ అంటూ కఠిన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మధ్యవర్తిత్వం గురించి మాట్లాడడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఆయన మాటల్లో గతంలో ఉన్న స్పష్టత లేదని, ఒక రకమైన అనిశ్చితి కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ చరిత్రను గమనిస్తే ఆ దేశం విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గే రకం కాదని స్పష్టమవుతుంది. దేశ గౌరవం ముందు మరేది ముఖ్యం కాదు అనే ప్రాథమిక సిద్ధాంతాలతో ఇరాన్ ముందుకు సాగుతుంది. అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా సరే ట్రంప్ లాంటి నాయకుడు ముందు తల వంచడం కన్నా పోరాడటమే మిన్నా అని ఇరాన్ భావిస్తుంది. ఈ సున్నితమైన అంశాన్ని భారత్ ఎప్పుడో గుర్తించింది. ఇరాన్తో చర్చలు జరపడం లేదా వారిని ఒప్పించడం అంత తేలికైన పని కాదని ఢిల్లీకి ముందే తెలుసు. ఇదే సమయంలో పాకిస్తాన్ తన మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ముందుకు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సొంత దేశంలోని తీవ్ర ఆర్థిక సంక్షోభం, అంతర్గత రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ప్రపంచ స్థాయి సమస్యను పరిష్కరిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అంతర్జాతీయ సమాజం భావిస్తుంది. అప్పుల కోసం ప్రపంచ దేశాల ముందు చేజాస్తున్న దేశం మరో దేశానికి దౌత్యపరమైన దిశానిర్దేశం ఎలా చేయగలదనేది ప్రశ్న. ప్రపంచమంతటా హడావిడి చేస్తున్న భారతదేశం మాత్రం అత్యంత సమతుల్యమైన వైఖరిని ప్రదర్శిస్తుంది. అనవసరమైన ప్రకటనలు చేయకుండా పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తూ తన ప్రయోజనాలను కాపాడుకుంటుంది. అంతర్జాతీయ సంబంధాల్లో ఎప్పుడూ మాట్లాడాలి అన్నదానికంటే ఎప్పుడు మౌనంగా ఉండాలి అనేది ముఖ్యం. ఈ సూత్రాన్ని భారత్ అద్భుతంగా అమలు చేస్తుంది.